Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఈరోజు చాలా దురదృష్టకరం. మా రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నటువంటి జిల్లా జడ్జి నర్సిరెడ్డి గారి కూతురు అమెరికా టెక్సాస్లో నగరంలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించింది అనే విషయం తెలుసుకొని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరం. ఈ గన్ కల్చర్ అమెరికాలో ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి పోతున్నటువంటి అందరు ఎంప్లాయ్మెంట్ గురించి అమెరికా నగరానికి పోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అమెరికా ప్రభుత్వము ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కల్పించలేదు. అక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. టెక్సాస్ నగరం అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నగరంలో ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి నానుడి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. కానీ టెక్సాస్ నగరంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. 90% మన తెలుగు వాళ్ళు మొత్తం ఉండేది కూడా టెక్సాస్ నగరంలో ఉన్నాయి. ఆ పాపం వీకెండ్ గ్రాసరీ తీసుకోవడానికి సూపర్ మార్కెట్ వెళ్ళి ఈ విధంగా దురదృష్టకరంగా కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరంగా ఉంది. అమ్మాయి బహుశా ఈ డిసెంబర్లో మ్యారేజ్ చేసేటువంటి ప్రపోజల్లో సార్ ఉన్నాడు నడుచుకుంటారు. ఇది ఇంతలోనే ఈ విషాద సంఘటన జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ అమెరికా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ గన్ కల్చర్ను పూర్తిగా అమెరికాలో నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా డిమాండ్ చేస్తాం. ఒక దుర్మార్గుడి కాల్పులో మరణించిన రంగారెడ్డి కోర్టు జడ్జి కూతురు మరణించడం మేము చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఈరోజు ఏదైతే అమెరికాలో ఈ గన్ కల్చర్ ఉందో ఇది చాలా మానవాళికి పెనుముప్పు. ఈ గన్ కల్చర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ అమెరికాలో చిన్న పిల్లలు కూడా గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా కాల్పులు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ గన్ కల్చర్ విధాన్ని రద్దు చేయాలని మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. భద్రతా మండలిపై కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపి అన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. అక్కడ అధ్యక్షుడు కూడా జో బైడెన్ గారు త్వరగా ఈ గన్ కల్చర్ విధానంపై చర్య తీసుకొని అక్కడ గన్నులను ఏ విధంగా అయితే లైసెన్స్ ఇవ్వడం దాన్ని కఠినతరం చేయాలి. ఇంత పెద్ద భారతదేశంలో కూడా గన్ కల్చర్ అనేది లేదు. ఈరోజు అమెరికాలో జరుగుతున్న గన్ కల్చర్ భారతదేశం నుండి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువ బలైపోతున్నారు. దీనిపై మన ప్రధాని మోడీ గారు కూడా అక్కడ ప్రధానమంత్రి అక్కడ రాష్ట్రపతి అక్కడ అధ్యక్షునితో మాట్లాడి ఈ గన్ కల్చర్ విధానాన్ని రూపవిధంగా చేయాలి. ఈ విధంగా గన్ కల్చర్ విధానం వల్ల అమెరికాలో ఇప్పటికి దాదాపు 15 లక్షల మంది చనిపోయినట్లు వివరాలు తెలుపుతున్నవి. ఈ గన్ కల్చర్ విధానం ఇదే విధంగా ఉంటే అమెరికాలో ప్రతి పౌరునికి కూడా భద్రత లేకుండా పోతుంది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు శాంతి కాముకులు మన దేశం నుండి విద్యార్థులకు ఏమీ తెలియదు. ఆ గన్ కల్చర్ వల్ల మన విద్యార్థులు ఎక్కువ బలి అయిపోతున్నారు. కాబట్టి ఈ గన్ కల్చర్ విధానాన్ని త్వరగా రద్దు చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. భారతదేశ ప్రధానమంత్రి కూడా త్వరగా దీనిపై సమగ్ర విచారణ జరిపించి గన్ కల్చర్ విధానాన్ని రద్దు చేసేటట్లు బైడెన్ గారితో కూడా చర్చలు జరపాలని మేము న్యాయవాదులము కోరుతున్నాము.